హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు పచ్చి బొప్పాయితో సాంబార్ చేయబోతున్నానండి. దానికోసం ఒక బొప్పాయికాయ తీసుకొని శుభ్రంగా కడిగి, దాని తోలునంతా కూడా ఇలా తీసుకోవాలి. తర్వాత దాని లోపల ఉన్న గింజలనంతా కూడా ఒక స్పూన్‌తో తీసేసుకోవాలి. తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌లో పప్పు వేసి 3 విజిల్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకొని, జీలకర్ర, మెంతులు వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయలను కూడా వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకొని, వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నింటిని బాగా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత పచ్చి బొప్పాయికాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలను కూడా వేసి, కొంచెం పసుపు వేసి అన్నింటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అన్నీ మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని, మనం పప్పు ఉడికించుకున్న వాటర్ని అందులో వేసుకొని మూత పెట్టి కాయలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి. కాయలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోవాలి. కొంచెం ఇంగువ, సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇంకొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ బాగా తొలుతున్నప్పుడు నారింజకాయ రసాన్ని అందులో వేసుకోవాలి. నేను చింతపండుకు బదులుగా నారింజకాయనే వాడతానండి. మీరు నిమ్మకాయనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కర్రీకి పోపు వేసుకుందాము. కడాయి పెట్టి ఆవాలు వేసి, కరివేపాకు వేసి, మంటను సిమ్లో ఉంచుకొని ఒక స్పూన్ మిరప్పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మాడిపోకుండా అన్నింటిని కలుపుకొని పోపుని కర్రీలో వేసుకోవడమే అండి, అంతే. అన్నింటిని కూడా ఒకసారి అన్నింటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి పచ్చి బొప్పాయ సాంబార్ రెడీ అండి. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం సాంబార్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్లో ఉన్నట్లు ఉంటుంది ఈ సాంబారు. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా ఎండు చేప, అప్పడం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.